రఘురామ్ గారు, మీరేం భయపడకండి. మిమ్మల్ని విడిపించి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? సొంతింటికి వచ్చినట్టు వచ్చి డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, మాట్లాడితే తప్ప? నేరస్తులతో నేరుగా మాట్లాడకూడదు. నేరం రుజువైందా? ఇంట్రాగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కోర్టుకి సబ్మిట్ చేశారా? ఇంట్రాగేషన్ కి పర్మిషన్ ఇచ్చారా? కేసు ఫైల్ చేశారా? వాదనలు అయ్యాయా? సాక్ష్యం తీసుకున్నారా? నేరం నిర్ధారణ చేశారా? ఏంటి పెద్ద సిఐడి ఆఫీసర్లు అడుగుతున్నావు? నేరం రుజువు కాకుండా అతన్ని నేరస్తుడని ఎలా అంటున్నారు? మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. మీరు తీసుకొచ్చిన వాళ్ళంతా నేరస్తులవుతారా? ముందు అతన్ని విడిచిపెట్టండి. ఏంటి మా పై ఆఫీసర్లా విడిచిపెట్టమని హుకుం జారీ చేస్తున్నావు? అసలు నువ్వెవరు? ఎవరి సొమ్ము అతను తీశాడని తీసుకొచ్చారో ఆ సొమ్ము యజమానిని, హంసానందిని, మీర్జాపురం. హంసానందిని నువ్వా? అవును సార్, మా రాణిగారే. అసలెందుకు నన్ను అడగకుండా కంప్లైంట్ ఇచ్చారు? సారీ మేడం. చూడండి, అవి నేను తెప్పించింది సీతగారికి ఇవ్వాలనే. నేను ఊరెళ్ళొచ్చాక ఇద్దామనుకున్నాను. ఈలోగా ఎవరో కావాలని నింద వారి మీద వేశారు. వీళ్ళు తెలియక కంప్లైంట్ ఇచ్చారు. అతను వదిలేయండి. అంతా మీ ఇష్టమేనా? పిల్లలాట్లా కంప్లైంట్ ఇచ్చి వదిలేయమంటే ఎలా వదిలేస్తారు? కంప్లైంట్ రిటర్న్ తీసుకో. ఓకే మేడం. సార్, మేము కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాం, వదిలేయండి సార్. ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చాక వదిలేయడం కుదరదు. ఎంక్వైరీ చేయాల్సిందే. సొమ్ము మాది, ఎవరు తీలేదు. పొరపాటున కంప్లైంట్ ఇచ్చాం, విత్డ్రా చేసుకుంటాం అంటుంటే కుదరదు అంటున్నారే. నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను. ఆ మాటలు ఆవిడ చెప్పలేదు. నేను చెప్తున్నాను కదా. మేమెందుకు నమ్మాలి? కేసు కేసే, ఎంక్వైరీ ఎంక్వైరీయే. విడిచిపెట్టరా? కుదరదు. చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. చాలా మందిని చూసా. ఆ విషయం ఈయన గారికి చెప్పండి. ఎవరు? తీసుకోండి, మీకే తెలుస్తుంది. హలో, సార్. సార్ నమస్తే సార్. సార్ అతన్ని రిలీజ్ చేయి. అలాగే సార్, వెంటనే చేయి. చేస్తాం సార్. ఆధారం లేకుండా అరెస్ట్ చేసావంట. సారీ సార్. త్వరగా రిలీజ్ చేయి. సరే సార్, సరే సార్, సరే సార్. ఎస్ సార్. తీసుకో అమ్మా. అమ్మా, ఐజీ గారు మీ బాబాయ్ అని ముందే చెప్పొచ్చు కదా. చాలా మందిని చూశాను అన్నారు కదా. కానిస్టేబుల్స్, ఆ రఘురామ్ గారు వదిలేయండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఉంటానండి. సరే మేడం. ఉంటాం సార్. రఘురామ్ గారు పదండి. రండి. ఆ మంగమ్మ మొహం అలా వాడి వడిలి విచారంగా ఉంటే నాకు మహదానందంగా ఉంది. నాకైతే సీత ఏడుపు చూస్తూ చంకలు గుద్దుకుని ఎగిరి చిన్న పిల్లల వెక్కిరిస్తూ చిందులు వేయాలనుంది. నా ఫీలింగు అదే. కానీ ఆ హంసానందిని రఘురామ్ని విడిపించుకొనొస్తే మన సంతోషాల మీద నీళ్లు చెల్లినట్లే కదా. వాణ్ణి పోలీసులు పట్టుకుపోయేలా చేసి సగం పరువు తీసా, అది చాలు. అయినా పోలీసులు ఈ ముక్కు మొహం తెలియని పిల్ల మాటలు నమ్మి వదిలేస్తారా ఏంటి? వస్తే సగం సంబరం, రాకపోతే నిండు సంబరం. ఏదైనా మన సంబరం మనదే. ఏం సంబరమో. ఇందాక చూడు, ఆ సాకేత్ స్వర్ణని చంపేసేంత పనిచేశాడు. అతనికి అంత ధైర్యం ఎక్కడుందిలే. అంటే ధైర్యం ఉంటే నా పని అవుట్గా. ఓసి పిచ్చిదానా, అంత ధైర్యమే ఉంటే నువ్వింతదాకా వచ్చేదానివా? ఏదో కోపం తట్టుకోలేక చిందులు వేస్తాడు అంతే.
మంగ రఘురామ్ వచ్చాడు. ఓయ్ వచ్చేసాడే. రఘురామ్ వచ్చావు నాన్న. ఏమిట్రా ఏమిట్రా ఇది? నేను లేని సమయం చూసి ఎంత నింద నీ మీద వేసిందిరా భాగీరథి. సీత ఊరుకో, నేను వచ్చేసాను కదా, ఎందుకు బాధపడతావు? నిన్ను పోలీసులు తీసుకెళ్లిన దగ్గర నుంచి ఎంత తల్లడిల్లిపోయిందో సీత. ఆ రాక్షసి వల్ల ఇంత క్షోభ అనుభవించాల్సి వచ్చింది. రావే రావే రా. నక్కి నక్కి నక్కల్లాగా చూస్తారేంటే? ఎలా తీసుకొస్తారు? అంత తేలిక కాదు, దొంగ అన్నారుగా. చూడవే, మా అన్నయ్యని తీసుకొచ్చింది హంసానందిని. బాగా చూడవే. మీరు రండి, చూడండి చూడండి. ఏం పూచీకత్తిచ్చావు? ఎంత లంచం ఇచ్చి తీసుకొచ్చావు? అందరిది నీలాంటి నీచ బుద్ధి అనుకున్నావా? నిజం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించి వాదించి వెంట పెట్టుకొచ్చాను. ఏంటో నువ్వు చెప్పిన నిజం? సొమ్ము నాది, అది పోయిందని, తను దొంగతనం చేశానని తప్పుడు వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అసలు అది తెప్పించింది సీతగారికి ఇవ్వడానికే. నేనే దేవుడి దగ్గర పెట్టాను. ఎవరికి చెందాల్సినవి వాళ్ళకి చెందాయి. నా బాడీ గార్డ్స్కి వాస్తవం తెలీదు. కొంతమంది దుర్మార్గంగా మీకు వాళ్ళ చేత తప్పుడు రిపోర్ట్ ఇప్పించారని చెప్పింది. బంధుత్వం ఉండి మీరు రాబందుల్లా ప్రవర్తిస్తే కొద్ది పరిచయానికే గొప్ప మనసు చేసుకుని ఆప్తురాలిగా ఆదుకుంది. అది భాగీరథి పుట్టుక తీరు అంటే. రాచరికం రాచరికమే, నీచత్వం నీచత్వమే. మీ తత్వాలే మాకవసరం లేదు. అవునులే, తన్నులు మరిగిన వాళ్ళకి తత్వాలు రుచించవు, సరిగా ఆనవు, సరిపోవు. జడ్జి గారు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా వాగితే చెప్పు తెగుతుంది. ఇంకొక్కసారి పల్లెత్తు మాట అన్నావంటే చెప్పుతో కొడతా. ఏయ్ భాగీరథి, చిన్నదైనా పెద్దతనంగా బాధ్యత తీసుకుని నా మనవణ్ణి నిర్దోషాన్ని విడిపించుకొచ్చింది తను. తన సంగతి సీత చూస్తుంది గాని నువ్వు ఆ అమ్మాయి చెప్పులు నెత్తిన పెట్టుకుని కోట చుట్టూ ప్రదక్షిణ చేయవే. ఆ వంకర బుద్ధి సక్రమంగా మారిపోతుంది. ముయ్యాల్సింది నువ్వే. చెప్పు భాగీరథి, ఆ గాజులు ఈ బాక్స్ లోకి ఎలా వచ్చాయో చెప్పు. అలా మార్చాల్సిన అవసరం ఎవరికుందో చెప్పు. తల నెరవగానే సరిపోదు, బుద్ధుండాలి. చేసిన వెదో పనికి తలంచుకొని నిలబడాలి, లేదా మొహం చాటేసుకుని వెళ్ళాలి. అంతేగాని మంగా అని వెక్కిరిస్తున్నావే, వెక్కిరింపు. స్వర్ణ, మంచి చేస్తే నెత్తిని పెట్టుకుంటారు, చెడు చేస్తే తోలు ఒలిచి చెప్పు చేసి కాలి కిందేసి తొక్కుతారు. ఏం వరసుంది, ఏం చొట్రిక ఉంది? కేవలం మంచితనం మానవత్వం చూసి నేర్చుకో, మెచ్చుకుంటారు. లేకపోతే ఇలా చీ కొడతారు.
అంత నచ్చితే మెచ్చి మేకతోలు కప్పండి. మేకతోలు పులితోలు మేం కప్పక్కర్లేదు. మేం తనని ఎలా సత్కరించుకోవాలో, ఎలా అక్కను చేర్చుకోవాలో అలా చేర్చుకుంటాం. నీలా గోతులు తీసే గుంట నక్కల పక్కన చేరే చెల్లెలి కన్నా తను నాకు అన్ని విధాలా ఆప్తురాల్లా కనిపిస్తుంది. హంసా, నీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. నువ్వు నా చెల్లెలవైతే ఎంత బాగుండేదో, ఎంత గొప్పగా ఫీల్ అయ్యేదాన్నో, ఎంత గొప్పగా చెప్పుకునేదాన్నో. అయ్యో, అంత ఎమోషన్ అవ్వద్దు సీత గారు. నేనేం మీరు అనుకునేంత గొప్ప పని చేయలేదు. తన నిజాయితీయే తనని నిర్దోషిగా బయటకొచ్చేలా చేసింది. లేదు, నేను గొప్ప సాయం చేశానని అనుకుంటే, నా రుణం తీర్చుకోవాలని అనుకుంటే నిన్ను అక్క, సీతక్క అని పిలిచే అవకాశం ఇవ్వు చాలు. శభాష్ హంసనందిని, శభాష్. ఎంత వద్దనుకున్నా, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు పొగడకూడదని తెలిసినా నిన్నీ క్షణం పొగడకుండా ఉండలేకపోతున్నాను. రక్త సంబంధాలే ప్రేమ అపేక్షలు పంచవు. అవి పంచే మనసు, పెంచుకునే సుగుణము ఉండాలి. మిర్జాపురం వారి ఆడబడుచు అనిపించుకున్నావు. నీలాంటి మంచి మనసు నా రెండో మనవరాలికి కూడా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు మా ఇల్లు స్వర్గంగా మారిపోయేది. నేనెంత మురిసిపోయేదాన్ని. మురిపంగా మంచి ముచ్చల్లా నా కంటికి బాలా త్రిపుర సుందరిలా కనిపిస్తున్నావమ్మా. ఆ అమ్మవారు నీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగజేస్తుంది. నా ఆయుష్ కూడా కలిపి 110 ఏళ్లు చల్లగా వర్తిల్లు. పెద్దల ఆశీస్సులు ప్రతిక్షణం నిన్నంటి పెట్టుకుని ఉంటాయి. ఏయ్, నీకేమాత్రం సిగ్గు, లజ్జ, అభిమానం ఉన్నా ఈ క్షణమే ఆ భాగీరథి నెత్తిన, ఆ పోరం మొక్కలు నెత్తిన తన్ని ఉత్తరికి రావే. రా! ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకోవే, పట్టుకో. ఆ పాదాలు తాకితేనైనా నీ మెదడు పనిచేయటం మొదలు పెడుతుంది. దానికి అసలు మెదడు ఉంటేగా పనిచేయడానికి. పాపి, పరమ పాపిష్టిది. దాని పాదం మన ఇంట్లో మోపినప్పుడే సర్వ దరిద్రాలు మన ఇంట్లో చేరాయి. సీత, రఘురాం నిర్దోషని తేలింది. ఎవరు దోషులో ఈ పాచిమొహాలను చూస్తేనే తెలుస్తుంది. ఇది మనకి పండగమ్మా. ఇందాక దుర్మార్గం సన్మార్గాన్ని వెక్కిరిస్తూ
పండగ చేసుకొని స్వీట్లు పంచుకున్నారుగా. ఎగబడి ఎగబడి నోరు తీపి చేసుకున్నారు. ఇప్పుడు నిజమైన పండగ చేసుకోవాల్సింది మనం. మంచి మాట అన్నావు సావిత్రి, మంచి టైంలో గుర్తు చేసావు. సీత, అమ్మవారి దగ్గర ఉన్న స్వీట్స్ అందరికీ పంచు. తీసుకోండి అమ్మగారు. అమ్మ సీత, అమృతం అమ్మా. పడ్డ కష్టం అంతా బూడిద పాలైంది. మనమెందుకు ఇక్కడ? పోదాం పదండి. ముందు సీతకి హంసకి మధ్య చిచ్చు పెట్టాలి. అప్పుడు కానీ ఈ చిందులు ఆ రంకెలు ఆగవు. దిష్టి మొహాలేసుకొని చూస్తున్నారు. సీత, వాళ్ళ చేతిలో కూడా 3 ముక్కలు ముష్టిపడాయి, లేకపోతే మనకి దిష్టి తగులుతుంది. అవునవును, వెయ్యి సీత. తీసుకో. ఏయ్, గెట్ అవుట్. మంగా, మెల్లిమెల్లిగా బిజినెస్ పికప్ అవుతున్నట్టు ఈ లెక్కలే చెబుతున్నాయి. అవునండి, కళింగ కోట గురించి బయట మంచి టాక్ వచ్చింది. ఫుడ్ బాగా పాపులర్ అయినట్టుంది మంగా. ఫుడ్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. అప్పుడేమైందండి? ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు చూడండి, కళింగ తప్ప మరో హోటల్ని ఎవరూ ప్రిఫర్ చేయరు. అలాంటి స్థాయికి వస్తుంది. సాకేత్, అదేమన్నా సరే నువ్వు మాత్రం సీరియస్ అవ్వద్దు. అలాగే పద. ఏమిటి సీత, ఏమిటిదంతా? మొత్తం షాప్ అంతా కొన్నట్టున్నావు. హోటల్లో క్లాత్ ఎగ్జిబిషన్ ఏమన్నా పెడుతున్నారేమో. అమ్మమ్మ గారు, ఎక్కువేం తీసుకురాలేదు. మీరెవరెవరికి కొత్త బట్టలు తెమ్మన్నారో వాళ్ళకి తీసుకొచ్చాం. తాతయ్య గారు, మీకు లాల్చీ పైజామా. అమ్మమ్మ గారు, మీకు పట్టు చీర. అమ్మా, ఇదిగో నీకు చీర. ఇదేమో మన మహోన్నతికి, ఇది నాకు, ఇది సాకేత్కి, ఇది రఘుకి, ఇది హంసకి. సీత, అదెవరికి? స్వర్ణ కోసం తీసుకొచ్చాను అమ్మమ్మ గారు. ఇదేమో మన మహోన్నతికి, ఇది నాకు, ఇది సాకేత్కి, ఇది రఘుకి, ఇది హంసకి. సీత, అదెవరికి? స్వర్ణ కోసం తీసుకొచ్చాను అమ్మమ్మ గారు. స్వర్ణ కోసమా? అవునమ్మా, ఎంతైనా అది కూడా ఈ ఫ్యామిలీ మెంబరే కదా. సాకేతు డైవర్స్ నోటీస్ ఇచ్చాడు కదమ్మా. నేను అదే అన్నాను. అదే కాస్త దానిలో మార్పు తెచ్చినట్టుంది. మార్పా? దానికా? మూర్ఖత్వం ఎక్కువైంది. నా మొగుడు అంటుంది కదమ్మా, హంస మీద దెబ్బలాడుతుంది. వాళ్ళ దగ్గరగా ఉంటే సహించలేకపోతుంది. వాళ్ళెక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్ళ వెనకాల గాజులమ్మ గుడికి వెళ్ళింది. పూజ ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. ఇదంతా మార్పు కాక ఇంకేమవుతుందా?